క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 1-13 వచనాల్ని ధ్యానించుకుందాము. అటు తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించునొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పెను. ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయన గురించి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిది, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిది. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగముగా మాట్లాడలేదు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతులను పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు శిరస్సు వంచి నమస్కారం చేయుచున్నాను. తండ్రి, ఈ దినం మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్య భాగం బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఎంతమంది అయితే ప్రభా తండ్రి విని ఉన్నారో వారి యొక్క హృదయాలను ప్రభా తండ్రి నీ ఆత్మతో అభిషేకించి బలపరచండి. ప్రభా తండ్రి, వారు చేయించిన ప్రతి పనిని ఆశీర్వదించి నాయన వారి యొక్క సంతానాన్ని, వారి యొక్క ఉద్యోగాన్ని, వారి యొక్క వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకురండి. ప్రభా తండ్రి, ఈ దినము తండ్రి నాయన ఎంతమంది అయితే వారి యొక్క జన్మదినము, వివాహ దినము జరుపుకున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ ఆత్మలో వర్ధిల్లింపజేసి ప్రతి ఒక్కరిని తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా తండ్రి, నీ చిత్తమైతే ప్రభానైనా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న నీ బిడ్డల్ని ప్రభా తండ్రి వాక్యపు వెలుగుగా నడిపించి వారి స్థితిగతులు మార్చి ప్రభా తండ్రి నీ రాకడ పర్యాతన వరకు తండ్రి ఈ లోకంలో నీకు సాక్షుల జయించే జయ జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, తద్వారా వచ్చే మహిమ ఘనత ప్రభువుల మీద ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి వేడుకొంచున్న పరలోకపు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమయు, క్రీస్తు వారి కృపా కనికరము, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం, నిత్య సన్నిధి, నిత్య కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సెలవించిన అందరితోను సదాకాలం ఉండి వర్ధిల్లింపజేసి నడిపించును గాక. ఆమెన్.